మనం లాస్ట్ క్లాస్లో ఐ మీన్ ఎంతవరకు నేర్చుకున్నామండి? సో ఇక్కడ టూల్స్లో ఎరేజర్ టూల్ వరకు నేర్చుకున్నాం. అవును. అయితే ఇప్పుడు ఇక్కడ గ్రేడియంట్ టూల్ ఉంది, తర్వాత పెయింట్ బకెట్ టూల్ ఉంది. ఈ టూల్స్ నేర్చుకున్నాం. అయితే ఈ గ్రేడియంట్ టూల్ అనేది ఏంటంటే ఏదైనా ఒక పర్టికులర్ సెలెక్షన్ ఏరియాకి లేదంటే ఒక పర్టికులర్ ఫైల్కి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఇలాగ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి ఈ ఏరియాని. ఓకే. సో ఈ సెలెక్టెడ్ ఏరియాకి ఈ గ్రేడియంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన స్టాండర్డ్ టూల్ బార్లో గ్రేడియంట్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ప్రీసెట్స్. మీకు కావాల్సిన గ్రేడియంట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డ్రా చేస్తే ఆ గ్రేడియంట్ ఆ సెలెక్షన్ ఏరియాకి అప్లై అవుతుంది అన్నట్టు. అయితే సో ఇక్కడ ఈ ఇమేజ్లో గ్రేడియంట్ అనేది ఇప్పుడు నేను ఇక్కడ డ్రా చేసినప్పుడు ఏమైందంటే చూడండి, ఇలాగ ఎలా పడితే అలా వస్తూ ఉంది కదా. సో ఒక సీక్వెన్షియల్గా రావాలనుకుంటే ఇట్లా వర్టికల్గా కానీ ఇట్లా హారిజంటల్గా కానీ సెంటర్ పాయింట్ మీరు కరెక్ట్గా లాగినట్టయితే చూడండి నీట్గా మనకు ఇలా డిస్ప్లే అవుతుంది. ఇలా సెంటర్ పాయింట్ పైకి ఇలా వర్టికల్ లాగినట్లయితే ఈ విధంగా వచ్చాం. ఇలాగ మీరు ఈ గ్రేడియంట్ అనేది ఒక పర్టికులర్ ఫైల్కి లేదంటే సెలెక్షన్ ఏరియాకి అప్లై చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఇందులో ఈ గ్రేడియంట్స్ ఇక్కడ ఉన్న టైప్సే కాకుండా ఇంకా టైప్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఈ పక్కనే డబుల్ ఆరో సింబల్ ఉంది కదా, క్లిక్ చేసినప్పుడు చూడండి స్పెక్ట్రమ్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. అపెండ్ అనే బటన్ క్లిక్ చేస్తే ఇంకా యాడ్ అవుతాయి. తర్వాత స్పెషల్ ఎఫెక్ట్స్ చూడండి, అపెండ్ అగైన్, తర్వాత పాస్టెల్స్, అపెండ్, ఇలాగా డిఫరెంట్ టైప్ ఆఫ్ నాయిస్ శాంపుల్స్. అంటే మనం చేసుకుంటే అదే బాక్స్ లో కింద డౌన్ లో వస్తాయి సార్. ఇక్కడ ఉన్నాయి కదా, ఈ యారో ఉంది కదా. అదే ఇప్పుడు మనం ఆల్రెడీ కొన్ని ఇచ్చాడు, దాన్ని మనం యాడ్ చేసుకుంటే ఆల్రెడీ వచ్చిన బాక్స్ లోనే కింద యాడ్ అవుతూ ఉంటాయి మనం సెలెక్ట్ చేసుకున్నాయి. అవును. సో ఇప్పుడు అట్లాగే మెటల్స్, తర్వాత కలర్ శాంపుల్స్ 1 ఇలాగా చూడండి. ఇక్కడ ఉన్నటువంటి కూడా నేను ఏం చేసాము, యాడ్ చేసేసాను. ఓకే. సో ఇందులో మీకు కావాల్సినటువంటి ఏదైతే ఐ మీన్ గ్రేడియంట్ కావాలో ఆ గ్రేడియంట్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇలాగ డ్రాగ్ చేసుకోవచ్చు. మనం లెఫ్ట్ మౌస్ బటన్ పట్టుకొని ఇక్కడ క్లిక్ చేసి. అయితే సో ఇప్పుడు నేను ఒక గ్రేడియంట్ అనేది తీసుకున్నప్పుడు అది ఏదైనా కావచ్చు, ఆ గ్రేడియంట్ డ్రా చేసేటప్పుడు ఇక్కడ గ్రేడియంట్ టైప్స్ ఉన్నాయి. ఇందులో మనకు ఈ ఆప్షన్ ఉంటుంది డైరెక్ట్గా. ఇది వచ్చేసి లీనియర్ గ్రేడియంట్, రేడియల్, యాంగిల్ గ్రేడియంట్, రిఫ్లెక్టెడ్, డైమండ్ గ్రేడియంట్. ఇప్పుడు ఇందాక మనం డ్రా చేసింది లీనియర్. రేడియల్ గ్రేడియంట్ అంటే చూడండి ఇలా డ్రా చేస్తే ఇలా రేడియల్ వస్తుంది. అదే సెంటర్ పాయింట్ నుంచి కరెక్ట్గా డ్రాగ్ చేసుకున్నట్టయితే ఈ విధంగా రేడియల్ అప్లో అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి యాంగిల్ గ్రేడియంట్. ఈ యాంగిల్ గ్రేడియంట్ అంటే చూడండి ఇలాగ యాంగిల్ గ్రేడియంట్ వస్తుంది, రైట్. సో నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు ఇది రిఫ్లెక్టెడ్ గ్రేడియంట్ అనమాట. ఈ రిఫ్లెక్టెడ్ గ్రేడియంట్ వచ్చేసి ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. డైమండ్ గ్రేడియంట్ డ్రా చేసినప్పుడు ఇలాగ డైమండ్ గ్రేడియంట్ వస్తుంది. సెంటర్ నుంచి డ్రా చేస్తే ఇలాగ డైమండ్ గ్రేడియంట్ అప్లై అవుతుంది. ఇలాగా గ్రేడియంట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఒక కలర్ ఉంటుంది, ఏదో ఒక కలర్ ఆల్ట్ బ్యాక్ స్పేస్ ప్రెస్ చేసాము. ఈ కలర్ మీద గ్రేడియంట్ అప్లై చేయాలంటే గ్రేడియంట్ అప్లై చేస్తే ఆ కలర్ వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఇక్కడ మోడ్స్ ఉన్నాయి. మోడ్స్లో స్క్రీన్ ఆప్షన్ తీసుకొని డ్రా చేస్తే చూడండి మనకు ఆ కలర్ మీదనే అప్లై చేస్తే మొత్తం స్క్రీన్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఓవర్లే సెలెక్ట్ చేసామనుకోండి ఈ విధంగా ఓవర్లే అవుతుంది. అప్పుడు డ్రా అయింది కానీ ఓవర్లే టైప్ డిస్ప్లే అయింది.
ఇలాగే ఇలా డిజాల్వ్ టైప్ కావాలంటే ఈ విధంగా డిజాల్వ్ టైప్ సెట్ చేసుకోవచ్చు. మోడ్స్ ఉంటాయి ఇందులో. డిఫరెన్స్ కావాలనుకుంటే ఇలా డిఫరెన్స్ గా పెట్టుకోవచ్చు. అదే ఇప్పుడు నేను ఇందాక స్క్రీన్ అనే ఆప్షన్ తీసుకున్నా. మల్టిప్లై చూడండి ఒకసారి. మల్టిప్లైలో కొద్దిగా డిఫరెన్స్ తెలియలేదు. స్క్రీన్ అనే ఆప్షన్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఓకే ఈ విధంగా వచ్చింది కదా. ఈ ఒపాసిటీ తగ్గిస్తున్నాను ఇక్కడ. ఒపాసిటీ 37 పెట్టి డ్రాగ్ చేసి చూడండి. స్క్రీన్ అనే ఆప్షన్ యూజ్ చేసినప్పుడు ఈ విధంగా ఒపాసిటీ వస్తుంది. సో ఇలాగా మనం ఈ మోడ్స్ సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఇందులో ఈ గ్రేడియంట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాము. బట్ ఈ గ్రేడియంట్ అనేది నచ్చలేదు. దాని ప్లేస్ మనకు నచ్చినటువంటి గ్రేడియంట్ కలర్స్ సెట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనం డబుల్ క్లిక్ చేస్తే చూడండి ఇలా గ్రేడియంట్ ఎడిటర్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది. ఎక్కడ సార్ అది ఒకసారి చెప్పరా? ఇదే గ్రేడియంట్ ఇది మధ్యలో మధ్యలో. ఓకే డబుల్ క్లిక్ చేస్తే గ్రేడియంట్ ఎడిటర్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఈ స్టాప్స్ ఉన్నాయి కదా ఈ బటన్స్. ఈ క్లిక్ చేసినప్పుడు కలర్ మీకు ఏ కలర్ కావాలో ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేసినప్పుడు చూడండి. ఇప్పుడు ఇది రెడ్ పెట్టుకున్నాము. ఇటుపక్క సెలెక్ట్ చేసి ఇక్కడ బ్లూ కలర్ పెట్టున్నాము. ఇంకొక మధ్యలో యాడ్ కావాలంటే క్లిక్ ఇక్కడ మనకు ఈ మధ్యలో న్యూ బటన్ క్లిక్ చేస్తే ఇంకోటి ఇక్కడ చూడండి యాడ్ అవుతుంది. ఈ ట్యాబ్ అనేది ఎంతవరకు కావాలనుకుంటే మనం అంతవరకు ఇక్కడ డ్రా చేస్తాం ఇక్కడ. ఓకే సో ఇప్పుడు ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ బట్టి చూడండి ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క కలర్ ఇలాగా మారిపోతుంది. ఈ విధంగా ఓకే బటన్ ప్రెస్ చేస్తే ఆ గ్రేడియంట్ మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అన్నమాట. అలాగే మీకు నచ్చినట్లుగా ఇక్కడ గ్రేడియంట్స్ అనేది సెట్ చేసుకోవచ్చు. సో ఒకవేళ ఆ గ్రేడియంట్ మనకు చూడండి ఇది వద్దులే అనుకున్నప్పుడు డైరెక్ట్గా ఇక్కడ ఆల్ట్ కి పట్టుకొని రీసెట్ బటన్ ప్రెస్ చేస్తే ఇంతకుముందు ఏదైతే గ్రేడియంట్ ఉందో అది వస్తుంది. ఏదైనా న్యూ గ్రేడియంట్ ఆప్షన్ కావాలనుకుంటే మీరు న్యూ గ్రేడియంట్ సెట్ చేసుకోవచ్చు. ఈ గ్రేడియంట్ టైప్ ఇక్కడ స్మూత్ కావాలా నాయిస్ టైప్ కావాలా ఉంటుంది ఇక్కడ. టైప్ అంటే ఇలాగ వస్తుంది. రఫ్నెస్ ఎంత ఉండాలా 100% రఫ్నెస్ పెట్టుకోవచ్చు. సో ఇలాగా గ్రేడియంట్స్ అనేది డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రేడియంట్స్ మనం సెట్ చేసుకోవచ్చు అండి. అలాగా పర్టికులర్గా సెలెక్టెడ్ ఏరియాస్ కి ఈ గ్రేడియంట్స్ అనేది మనకు బాగా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత ఇక్కడ పెయింట్ బకెట్ టూల్ ఉంది. ఈ పెయింట్ బకెట్ టూల్ ఏంటంటే ఆల్రెడీ క్యారెక్టర్స్ కి లేదంటే ఏదైనా ఇమేజెస్ మీద సో మనం పర్టికులర్ గా కలర్ ని పెయింట్ చేసుకోవచ్చు అన్నట్టు. మీరు ఏ కలర్ అయితే తీసుకుంటారో ఆ కలర్ ని ఇక్కడ పెయింట్ చేసుకోవచ్చు. అదే ఒకవేళ కలర్ సెలెక్షన్ లో ఉంది ఈ ఏరియా పెయింట్ బకెట్ టూల్ ద్వారా మనం ఇక్కడ చూడండి కలర్ ని ఫిల్ చేసుకోవచ్చు. మీ ఫోర్గ్రౌండ్ కలర్ చేసుకుంటారా లేదంటే ప్యాటర్న్? ఇక్కడ ప్యాటర్న్స్ ఉన్నాయి కదా, ఏదో ప్యాటర్న్ క్లిక్ చేస్తే ఆ ప్యాటర్న్ అక్కడ మనం ఫిల్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వేరే కలర్ ఫిల్ చేసుకున్నాం అనుకోండి. బ్యాక్గ్రౌండ్ వేరే కలర్ ఫిల్ చేసినప్పుడు చూడండి ఇక్కడ లేయర్ ఆల్ట్ బ్యాక్ స్పేస్ ప్రెస్ చేసాము. మనం ఏదైనా సెలెక్ట్ చేసినటువంటి ఏరియాకి మీరు వేరే కలర్ అప్లై చేశారు. అప్పుడు మీరు ఈ పెయింట్ బకెట్ టూల్ తీసుకొని మోడ్స్ ఉన్నాయి సేమ్ యాజ్ యూజువల్. డిజాల్వ్ కావాలనుకోండి డిజాల్వ్ టైప్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ అంటే మేము ఇక్కడ ప్యాటర్న్ ని సెలెక్ట్ చేసుకున్నాం కదా మనం ఫోర్గ్రౌండ్ తీసుకొని చూడండి డిజాల్వ్ టైప్ వస్తుంది. ఓకే సో ఇప్పుడు ఇంకా క్లియర్ గా మీకు అర్థం అవ్వాలంటే దీన్ని తీసేస్తున్నాను. ఓకే స్క్రీన్ టైప్ లేదంటే మల్టిప్లై కలర్స్ ఇలా డిఫరెంట్ గా మనం ఉన్న దాని మీద చూడండి ఏదైనా షేప్స్ మీద కూడా మనం కలర్స్ ని అప్లై చేసుకోవడానికి పాసిబిలిటీ. అందుకోసమే ఈ పెయింట్ బకెట్ టూల్ ఉపయోగిస్తారు. బట్ చాలా వరకు
ఇది అంతగా చాలా మంది ఉపయోగించరు, ఎందుకంటే ఆల్రెడీ మనం ఆల్ట్ బ్యాక్ స్పేస్ యూజ్ చేస్తే సరిపోతుంది కదా వీటికి. అవును అవును. అదండి. ఓకే, సో ఇది ఓకే. గ్రేడియంట్ టూల్. తర్వాత బ్లర్ టూల్ ఉంది, ఇక్కడ షార్పెన్ టూల్ ఉన్నాయి, స్మర్జ్. ఈ టూల్స్ అవును. ఒకసారి చూద్దాము. అయితే ఇప్పుడు నేను ఒక ఫైల్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసుకుని ఇక్కడ చూడండి. ఇక్కడ 2 ఇమేజెస్ తీసుకున్నాం ఇందులో. ఓకే. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ బ్లర్ టూల్ అని ఉంది చూడండి. బ్లర్ అంటే ఏం లేదు, ఆల్రెడీ మనకి నీట్గా కనిపిస్తున్నటువంటి ఇమేజ్ని మనం బ్లర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు బ్రష్ సైజ్ పెంచుతున్నాను నేను. ఓకే. ఈ స్ట్రెంగ్త్ వచ్చేసి 50% ఉంది. అది కూడా ఇక్కడ బ్రష్ వచ్చేసి మీకు స్మూత్ బ్రష్ హార్డ్ బ్రష్ అనేది ఇక్కడ ఉంటుంది. సో మనం ఎప్పుడు స్మూత్ బ్రష్ తీసుకొని చూడండి, ఇప్పుడు మూవ్ చేస్తుంటే ఇమేజ్ అంతా కూడా మీకు ఇలాగా బ్లర్ అనిపిస్తుంది. ఈ స్ట్రెంగ్త్ వచ్చేసి 50% ఉంది, 100% పెడుతున్నాను. ఇప్పుడు చూడండి, నేను ఈ ఇమేజ్ మీద ఇలాగా డ్రాగ్, ఓకే, మనకు బ్లర్గా కనిపిస్తుంది పార్ట్ అంతా. ఈ ఫేస్ లో కూడా చూస్తే చూడండి పూర్తిగా బ్లర్ అయిపోయిందా. ఇలాగ ఇది హెచ్డి సైజ్ లో ఉన్నప్పటికీ మనకు బ్లర్ గా అవుతుంది, కానీ అంతగా డిఫరెంట్ చూడండి, డిఫరెన్స్ కనిపించదు. సో ఇప్పుడు అదే ఇక్కడ హిస్టరీ బ్రష్ టూల్ తీసుకొని ఇక్కడ మూవ్ చేస్తే ఇప్పుడు మరి చూడండి క్లియర్గా వచ్చిందా. ఈ ఇమేజ్ లో కూడా అంతే ఇలా. సో అది అట్లా ఇమేజెస్ ని మనం ఏదైనా బ్లర్ గా పెట్టుకోవాలనుకుంటే బ్లర్ గా పెట్టుకోవచ్చు. అదే స్ట్రెంగ్త్ 100% కాకుండా ఇందాక 50% ఉంది కదా, ఆ 50% లో చూడండి ఇమేజ్ ని ఈ రకంగా మనం బ్లర్ చేసుకోవచ్చు. అది ఒక పర్టికులర్ సెలెక్షన్ ఏరియాని మనం బ్లర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా బ్లర్ ఆప్షన్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే. సో ఇప్పుడు చూడండి, మళ్ళీ హిస్టరీ బ్రష్ టూల్ యూజ్ చేస్తున్నాం. షార్పెన్ టూల్ ఉంది. షార్పెన్ టూల్ అనేది సాధారణంగా ఏం చేస్తారంటే ఇప్పుడు ఎక్కడైనా మనకు లైక్ ఇలా గీతలు గీతలు కానీ ఇట్లా ఉంటాయి కదా, దానికి కొంచెం పార్ట్ని ఇలా షార్ప్ చేసుకోవచ్చు అన్నట్టు. మరి ఎక్కువ షార్ప్ చేస్తే ఏమవుతుందంటే ఇలా ఇమేజ్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో దీనికి కూడా స్ట్రెంగ్త్ 50% ఈ విధంగా పెట్టుకోవాలా. సో ఈ ఇమేజ్ లో చూడండి, ఇప్పుడు ఇది ఇంకొంచెం షార్ప్ గా కావాలనుకోండి ఇలా షార్ప్ గా పెట్టుకోవచ్చు. సో ఎక్కువ చేసామనుకోండి ఈ రకంగా బ్లర్. సో అందుకోసం అది మనకు ఆ షార్పెన్ టూల్ అనేది ఉపయోగిస్తారు. దెన్ ఇక్కడ స్మర్జ్ టూల్ ఉంది. ఈ స్మర్జ్ టూల్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఎక్కడైనా ఫేస్ మీద కావచ్చు, లేదంటే బాడీలో పార్ట్స్ కావచ్చు అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నట్టు మనం. ఓకే, సో ఒక పర్టికులర్ పార్ట్ని ఇప్పుడు మనం కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలనుకోండి. ముక్కు ఉంది చూడండి, దీన్ని పట్టుకొని మనం ఇలాగా లైట్ చూడండి ఈ ఫేస్ దీనికి కరెక్ట్ తగ్గట్టుగా కొంచెం ఇలాగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? సో ఇలాగా ఈ స్మర్జ్ టూల్ అనేది ఉపయోగించవచ్చు. ఇంకెక్కడైనా కూడా చర్మం ముడతలు పడి ఉంటే ముడతలు పడిందని ఏం చేసుకోవచ్చు అంటే ఈ రకంగా మూవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇదే ఉంది ఇలాగా, రైట్? ఇలాగా సో ఇందుకోసం ఇది ఉపయోగిస్తారు మనం. సో తర్వాత ఈ ఇమేజ్ లో కూడా మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ సేమ్ స్మర్జ్ టూల్ తీసుకున్నాము, బ్రష్ సైజ్ తగ్గించేసి ఇక్కడ కొంచెం ముక్కు సైజ్ చూడండి ఇలాగా తగ్గించుకోవచ్చు.
ఇలా. అందుకే స్ట్రెంగ్త్ 50% ఉంది, 100% తీసుకుంటే ఈ రకంగా చూడండి ఇలా అడ్జస్ట్ చేసుకో. సో అలాగా ఈ స్మర్జ్ టూల్ అనేది ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ టూల్స్ లో డాడ్జ్ టూల్ ఉంది, బర్న్ టూల్ ఉంది, స్పాంజ్ టూల్. ఈ డాడ్జ్ టూల్ అంటే ఏం లేదు, చాలా వరకు బ్లాక్ ఫేస్ ఎక్కడైనా కనిపించింది అనుకోండి, సో బ్లాక్ ఏరియా లేదంటే వైట్గా ఉన్న ఏరియా ఈ ఇమేజ్ కనిపించింది అనుకోండి, ఇదంతా క్లారిటీగా లేదు. ఇప్పుడు ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇందులో ఈ బ్లాక్ పార్ట్స్ ఉంటాయి కదా, సో వీటిని కొంచెం డాడ్జ్ టూల్ ఉపయోగించుకోవచ్చు. ఈ ఇక్కడ చూడండి కన్నుబుల్ కింద ఇలాగా ఈ డాడ్జ్ టూల్ తీసుకొని ఇందులో ఇక్కడ ఈ డాడ్జ్ టూల్ తీసుకోగానే పైన ఆప్షన్స్ ఉన్నాయి, షాడోస్, హైలైట్స్. షాడోస్ అంటే ఏం లేదు, ఇలాగ ఎక్కడెక్కడైతే బ్లాక్ ఉందో చూడండి ఆ ఏరియాని జస్ట్ మనం ఇలాగ డాడ్జ్ అప్లై చేసుకోవచ్చు. ఎక్కడెక్కడైతే బ్లాక్ ఉందో ఆ ఏరియా, అది కూడా ఎక్స్పోజర్ మనకు అంత వద్దు అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంకా తగ్గించుకుంటాం. ఎక్స్పోజర్ తగ్గించుకో పర్సెంట్ కాకుండా ఒక 24 చూడు, 25 20 ఇలాగా బ్లాక్ ఉన్న ఏరియానంతా ఇలాగా డాట్. సో నెక్స్ట్ హైలైట్స్ అంటే ఏంటంటే వైట్ ఉన్న ఏరియా. హైలైట్స్ అంటే బాగా తెల్లగా ఆ ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్ లో మనం హైలైట్ చేసుకోవాలంటే చూడండి ఇంకా ఇంకా ఇలాగా హైలైట్ అవుతుంది ఇలాగా, ఇలా హైలైట్ చేసుకోవచ్చు మనం. సో అయితే ఇక్కడ మనము ఒకేసారి బ్లాక్ ఉన్న ఏరియాని వైట్ ఉన్న ఏరియా రెండింటికి తీసుకోవాలన్నప్పుడు మిడ్ టోన్స్ అనే ఆప్షన్ తీసుకుంటాము. ఆ మిడ్ టోన్స్ తీసుకున్నప్పుడు రెండింటికి ఈక్వల్ గా ఎక్కడైతే బ్లాక్ ఉందో చూడండి వైట్ ఉందో ఇలాగా. సో ఈ బ్లాక్ ఫేసెస్ కి కింద గొంతు కింద ఇలాంటి ఇప్పుడు బ్లాక్ కొన్న వాళ్ళకి ఇదేనా సార్ యూజ్ చేసేది? అంటే ఇది మళ్ళీ అంటే వాళ్ళకి సో జస్ట్ ఏంటంటే ఇలాగా మనం డాడ్జ్ అప్లై చేసుకోవచ్చు వైట్నెస్ రావడానికి. బ్రైట్నెస్ మరి ఎక్కువగా అప్లై చేస్తే ఏమవుతుందంటే ఈ విధంగా అవుతుంది. అవును, అది కూడా ఎక్స్పోజర్ అంత వద్దు అనుకుంటే ఇంకా మనం తగ్గించుకున్నా కూడా చూడండి ఇలాగా మనకు కొంచెం క్లియర్ గా కనిపిస్తుంది. 100% తీసుకుంటే ఏమవుతుంది చూడండి ఇలా ఫుల్గా వచ్చేస్తుంది. అవును, అప్పుడు మనకు సో ఈ చేసే పని కూడా ఎలా ఉండాలంటే నీట్గా ఉండాలి. సో ఇట్లా పడితే చూసినామంటే ఇమేజ్ అనేది పనికి రాకుండా పోతుంది. సో ఇట్లాగా ఈ డాట్ టూల్ ఉపయోగిస్తారు. తర్వాత మనం చూడండి ఒరిజినల్ ఇమేజ్ ఎలాగైతే వాళ్ళు తీసుకొచ్చింది. ఇందులో బర్న్ టూల్ ఉంది. బర్న్ టూల్ అంటే కొంచెం ఫేస్ని డల్గా చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ బర్న్ టూల్ తీసుకొని ఇక్కడ సేమ్ అంతే షాడోస్ని ఒకటే డల్గా చేయాలా, హైలైట్స్ని ఒకటే డల్గా చేయాలనుకుంటే ఇవి తీసుకోవచ్చు. రెండింటిని హైలైట్ మిడ్ టోన్ తీసుకొని జస్ట్ ఇలాగా ఇలా డల్ చేయొచ్చు. ఇక్కడ తీసుకునేటువంటి ఎక్స్పోజర్ కూడా ఇంకా తగ్గించుకున్నట్టయితే మనం చూడండి ఈ విధంగా డల్ చేసుకోవచ్చు. సో ఈ పార్ట్ అంతటిని కూడా నీట్గా ఇలాగ డల్ చేసుకోవచ్చు. మళ్ళీ ఎక్కువగా రఫ్ చేసినప్పుడు ఈ విధంగా బ్లాక్ అయిపోయినట్టు. సో ఆ ఎక్స్పోజర్ అనేది ఇక తక్కువే తీసుకున్నాం మనం. ఇంకా ఎక్కువ తీసుకున్నట్టయితే 100% ఇంకా ఇలాగ ఎక్కువ అప్లై అవుతుంది. ఇదే మాదిరిగా ఇక్కడ
స్పాంజ్ టూల్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పూర్తిగా అదేంటి వైట్గా ఉన్న ఇమేజ్ లేదంటే బ్లాక్ ఉన్న ఇమేజ్ అనుకోండి. సో ఈ స్పాంజ్ ఉపయోగిస్తే ఇలా అవుతుంది. సో ఈ స్పాంజ్ టూల్ ఉపయోగిస్తే ఈ రకంగా స్పాంజ్ టూల్ ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ సాచురేషన్ అండ్ డిసాచురేషన్ అంటే ఏమంటే డిసాచురేట్ అంటే ఏమవుతుంది, బ్లాక్ కలర్ ఇట్లా వస్తుంది. సాచురేట్ అంటే ఈ విధంగా వైట్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు ఇమేజ్ ఉంది చూడండి, దీన్ని ఇంకా ఎక్కువ సాచురేట్ చేస్తున్నాను. రైట్, ఫ్లో ఎంత కావాలని చూసుకోవచ్చు. ఫ్లో తగ్గించుకుంటే లైట్ అవుతుంది. చూడండి ఇలాగ డిసాచురేషన్ అయిపోతుంది. బ్లాక్ గా గ్రేస్ కలర్ లో గ్రే కలర్ లో అయిపోతుంది. ఇలాగా డిసాచురేషన్ అనేది చేసుకోవచ్చు. రైట్, ఆల్రెడీ ఇప్పుడు మనము ఇంతకు ముందు అప్లై చేసినటువంటి ఇమేజ్ బ్లాక్ ఇమేజ్ కి కాలిపోయిన ఫేస్ ఉంటుంది కదా. సో కాలిపోయిన ఫేస్ దీని మీద మరి మనం స్పాంజ్ టూల్ అప్లై చేస్తే గాన ఇక్కడ ఇంకా బ్లాక్ అవుతుంది అనమాట ఇలాగా. రైట్, దీని మీద మీరు షార్పెన్ టూల్ యూజ్ చేస్తే చూడండి ఇలా షార్పెన్ అవుతుంది. ఓకే, సో ఈ రకంగా మనము ఈ టూల్స్ అనేది డాడ్జ్, బర్న్ టూల్, స్పాంజ్ టూల్స్ ఇవి ఉపయోగించుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ ఈ టూల్స్ లో ఇక్కడ వరకు మనం టూల్స్ అన్ని కూడా కంప్లీట్ చేసాము. ఇవన్నీ కూడా ఒకసారి మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. అయితే నెక్స్ట్ ఏంటంటే ఇవి చేసే ముందు మీకు కొంచెం లేయర్స్ గురించి కూడా తెలుసుకొని ఉండాలి. రైట్, సో లేయర్స్ అంటే మీరు ఇప్పుడు ఒక కొత్త ఫైల్ని తీసుకున్నారు. ఓకే, ఇదే దాంట్లోనే నంబర్ ఆఫ్ టాస్క్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనమే బట్టలు వేసుకున్నాము, షర్ట్, బనియన్, తర్వాత ప్యాంట్, అండర్వేర్. సో ఇప్పుడు ఏంటంటే మనకు అవసరం వచ్చినప్పుడు దాన్ని తీసేస్తాం. షర్ట్ అనేది ఒక లేయర్, బనియన్ అనేది ఒక లేయర్. సో ఇలాగా సో అవసరం వచ్చినప్పుడు యాడ్ చేసుకుంటాం, లేదంటే తీసేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఈ దీంట్లో నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఇక్కడ ఈ ఏరియాని సెలెక్ట్ చేసుకున్నాను, ఒక కలర్ ఫిల్ చేశాను, ఆల్ట్ బ్యాక్ స్పేస్. మళ్ళీ ఇక్కడ ఇదే ఫైల్లో ఇంకొక ఏరియాని సెలెక్ట్ చేసుకున్నాను, కలర్ ఆల్ట్ బ్యాక్ స్పేస్ ఇచ్చేసాను. చూడండి, సో ఇలాగ ఇంకొక ఏరియాని సెలెక్ట్ చేసి కలర్ మార్చాను, ఆల్ట్ బ్యాక్ స్పేస్ ఇచ్చేసాను. ఇక్కడ ఇప్పుడు ఇందులో 3 టాస్క్స్ ఉన్నాయి. అయితే గ్రీన్ ప్రెసెంట్ ఇక్కడ వద్దు, అక్కడ మూవ్ చేయాలంటే మూవ్ టూల్ తీసుకొని మూవ్ చేస్తే రాదు. కుడ్ నాట్ కంప్లీట్ యువర్ రిక్వెస్ట్ బికాస్ ద లేయర్ ఇస్ లాక్డ్. అంటే బాడీకి అంతా అతికిచ్చేసినాం అంతే, ఇంకా లాగడానికి రాదు. అంటే బ్యాక్గ్రౌండ్ లేయర్ లో ఏ టాస్క్ అయితే చేస్తారో మీరు దాన్ని మూవ్ చేయలేరు. రైట్, సో అటువంటప్పుడు ఇదే టాస్క్ ని చూడండి మనము సో లేయర్స్ ప్రకారంగా చేసుకోవాలనుకుంటే ఇక్కడ లేయర్ మెనూలో ముందుగా న్యూ లేయర్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఈ లేయర్ అనేది న్యూ లేయర్ తీసుకుంటారా లేదంటే ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్ నుంచి తీసుకుంటారా? బ్యాక్గ్రౌండ్ అంటే ఇక్కడ లేయర్స్ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా, దాని నుంచి మనకి కావాల్సిన న్యూ లేయర్ కాబట్టి లేయర్ తీసుకుంటాం. ఈ లేయర్ కి షార్ట్ కట్ కి ఇక్కడే చూపిస్తుంది, షిఫ్ట్ కంట్రోల్ ఎన్ ప్రెస్ చేస్తే ఆ లేయర్ కి మీరు ఇక్కడ ఏదైనా పేరు పెట్టుకోదలుచుకుంటే పేరు పెట్టుకోవచ్చు. ఓకే, సో ఓకే బటన్ ని ప్రెస్ చేస్తే చూడండి లేయర్ 1 వచ్చేసింది. లేయర్ 1 లో ఇప్పుడు రెక్టాంగులర్ మార్క్వీ టూల్ తీసుకొని నేను ఇక్కడ చూడండి నీట్గా ఒక నిమిషం ఆల్ట్ బ్యాక్ స్పేస్ యూజ్ చేశాను. ఇది ఒక లేయర్ లో ఉంది. తర్వాత న్యూ లేయర్ తీసుకోవాలా
లేయర్లోకి వెళ్ళి న్యూ లేయర్ లేయర్ అంటున్నాను. లేదంటే ఇక్కడ లేయర్ ప్యాలెట్లో కింద మీకు మౌస్ చూడండి, ఫాలో ఉండి కింద మీకు ఓకే న్యూ లేయర్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఓకే క్రియేట్ ఏ న్యూ లేయర్. ఇక్కడ క్లిక్ చేస్తేనే లేయర్ 2 వచ్చేస్తుంది. సో ఇప్పుడు లేయర్ 2లో ఇంకొక యాక్షన్ సెలెక్ట్ చేసుకున్నాము, ఇదొక కలర్, ఆల్ట్ బ్యాక్ స్పేస్, ఇది ఒక లేయర్. తర్వాత మరి చూడండి ఇక్కడ క్లిక్ చేసిన లేయర్ 3 టాస్క్లో ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇందులో ఇదొకటి మీకు లేయర్, ఓకే, ఆల్ట్ స్పేస్ ఇచ్చేసింది. అయితే ఇప్పుడు చూడండి ఈ టాస్క్లో మీకు ఏది కావాలనుకుంటే 3 తీసుకున్నాను. లేయర్ మూవ్ చేసుకోవచ్చా, లేయర్ 1 లేయర్ సెలెక్ట్ చేసుకున్నాను, లేయర్ 2ని ఇక్కడ మూవ్ చేసుకోవచ్చు. లేయర్ 3 సెలెక్ట్ చేసుకున్నా, లేయర్ 3ని ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ చేసుకోవచ్చు. సో అట్లాగా ఇదే ఇక్కడే రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి చూడండి లేయర్ 1 సెలెక్ట్ అవుతుంది, ఆ లేయర్ 1ని ఇక్కడ మూవ్ చేసుకోవచ్చు. లేయర్ 2 సెలెక్ట్ అవుతుంది, లేయర్ 2ని ఇట్లా మూవ్ చేయొచ్చు. అర్థమైంది కదండి? ఓకే. సో ఏ టాస్క్ చేయాలన్నా కంపల్సరీ లేయర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ లేయర్లోనే న్యూ లేయర్లో లేయర్ ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్ అంటే బ్యాక్గ్రౌండ్తో లేయర్స్ వచ్చేస్తుంది, 0 లేయర్ లాగా ఇలాగా, అంటే అది 0 లేయర్ అయిపోతుంది. సో కాబట్టి మనం అదేమి అవసరం, ఆల్రెడీ ఒక బ్యాక్గ్రౌండ్ లేయర్ ఉంటుంది కాబట్టి దాన్ని మనమే చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఇక్కడ డూప్లికేట్ లేయర్ కావాలనుకుంటే ఒకటి, ఇప్పుడు చూడండి లేయర్ 1 ఉంది అంటే గ్రీనే ఇంకోటి కావాలి నాకు, మీకు అప్పుడు డూప్లికేట్ లేయర్ కావాలంటే లేయర్లోకి వెళ్ళి న్యూ, చూడండి లేయర్ వయా కాపీ అని చూసారా, షార్ట్ కట్ కి కంట్రోల్ జే, చూడండి ఇక్కడ లేయర్ 1 కాపీ అని కనిపిస్తుంది. సో అప్పుడు ఇక్కడ మనకు 2 లేయర్లు వచ్చింటాయి ఇలాగా. మరి లేయర్ 2ని సెలెక్ట్ చేసుకున్నాను, ఇక్కడ లేయర్లో డూప్లికేట్ లేయర్ అంటే ఇక్కడ కంట్రోల్ చేయని వాడచ్చు, లేదంటే ఇక్కడ డూప్లికేట్ లేయర్ మీద క్లిక్ చేస్తే లేయర్ 2 కాపీ వస్తుంది సేమ్. లేదంటే ఇక్కడే మనం రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి డూప్లికేట్ లేయర్ అనేది క్లిక్ చేసుకోవచ్చు ఇక్కడ. లేదా ఈ లేయర్ 2 సెలెక్ట్ చేసుకున్నాము, మీ కీబోర్డ్లో ఆల్ట్ కీ పట్టుకొని లాగితే డూప్లికేట్ లేయర్ ఇంకోటి వస్తుంది. ఇలాగ మీరు ఎన్ని లేయర్స్ కావాలనుకుంటే అన్ని లేయర్స్ ని సెలెక్ట్ చేసుకుంటారు. సో ఇప్పుడు ఈ లేయర్స్ వద్దనుకున్నప్పుడు ఆ లేయర్ ని సెలెక్ట్ చేసి లేయర్లోకి వెళ్ళి ఇక్కడ డిలీట్ లేయర్, డిలీట్ లేయర్ అంటే చూడండి ఏదైతే సెలెక్ట్ అయిందో ఆ లేయర్ ని డిలీట్ చేయాలని అడుగుతుంది. ఎస్ అంటే ఆ లేయర్ డిలీట్ అయిపోయింది. ఇదే లేయర్ మీద రైట్ మౌస్ బటన్ ని ప్రెస్ చేసి డిలీట్ లేయర్ చేస్తే చూడండి ఆ లేయర్ డిలీట్ అవుతుంది. లేదంటే గాన ఆ లేయర్ ని పట్టుకొచ్చి ఇక్కడ కింద డిలీట్ బటన్ ఉంటుంది, ఆ డిలీట్ బటన్ మీద తాగొచ్చు మీరు. అట్లా కూడా కాకుండా డైరెక్ట్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడే మనం డిలీట్ క్లిక్ చేసి ఓకే చేసినా కూడా లేయర్ అనేది డిలీట్ అయిపోతుంది. ఓకేనండి? ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఇందులో చూడండి లేయర్స్ ఇట్లాగా డిలీట్ చేసుకున్నాము. డిలీట్ ఆప్షన్లోనే ఇక్కడ మనకు లింక్ లేయర్స్, హిడెన్ లేయర్స్ అని కనిపిస్తున్నాయి. అసలు అక్కడ లింక్ లేయర్స్, హిడెన్ లేయర్స్ అంటే ఏమంటే ఇప్పుడు లేయర్ 3 సెలెక్షన్లో ఉన్నాను, మూవ్ చేసినప్పుడు లేయర్ 3 ఒకటే మూవ్ అవుతుంది. సో లేయర్ 3తో పాటు లేయర్ 2, లేయర్ 1 కూడా మూవ్ కావాలా అనుకున్నప్పుడు ఇక్కడ పక్కనే ఇక్కడ లింక్ ఆప్షన్ ఉంటుంది, హ్యాండ్ సింబల్ కనిపిస్తుంది కదా మీకు ప్యాలెట్లో, ఇక్కడ క్లిక్ చేసి వచ్చండి చైన్ లింక్ మాదిరిగా వస్తుంది. సో ఇప్పుడు చూడండి మూవ్ చేస్తే 3 లేయర్స్ మూవ్ అవుతాయి. అది డైరెక్ట్గా ఇంకొక ఫైల్లో కూడా మనం మూవ్ చేసుకోవచ్చు.
ఇండివిజువల్ గా ఒక్కొక్కటి కదపాలంటే ఈ చైన్ లింక్ ఉండకూడదు అప్పుడు. ఏ చైన్ లేయర్ లింక్ ఉండకూడదు. ఓకే ఉందో అది వస్తుంది. ఓకే చైన్ లింక్ ఉంటే మొత్తం అన్ని కలిపి ఒకసారి మూవ్. వచ్చేస్తాయి అన్నమాట. ఓకే అయితే ఇప్పుడు ఇట్లాగా లింక్ అయిన లేయర్స్ ని డిలీట్ చేయాలనుకుంటే లేయర్ లో పోయి డిలీట్ లింక్ లేయర్స్ అని ఉందా ఇక్కడ. అవునవును. ఓకే లింక్ లేయర్స్ అంటే చూడండి, ఏవైతే లింక్ అయినాయో ఆ లేయర్స్ అన్ని కూడా డిలీట్ అయిపోతాయి మొత్తం డిలీట్ అయిపోతాయి. అట్లా. సో తర్వాత ఇప్పుడు లేయర్ 1 లేయర్ 3 తోనే ఇప్పుడు అలా డిలీట్ అయిపోయిన దాన్ని మళ్ళీ తెచ్చారు కదా సార్, షార్ట్ కట్ ఏంటంటే అది ఎడిట్ లో కంట్రోల్ ఆల్ట్. ఎడిట్ లో ఇక్కడ స్టెప్ బ్యాక్వర్డ్ ఉంది కదా, ఆల్ట్ కంట్రోల్ జెడ్. ఓకే ఆల్ కంట్రోల్ చెడ్డ అదే. అది వాడండి. ఓకే తర్వాత సార్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ లేయర్ 3 మాత్రమే ఉంది. ఓకే ఒక్క నిమిషం సార్. ఓకే సార్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆ లేయర్ 3 ఒక్కటే ఉంది. సో లేయర్ 2 లేయర్ 1 ఉన్నా కూడా అవి నాకు కనపడకూడదు. అప్పుడు ఐ సింబల్ ఉంది కదా, అవును ఇండికేట్స్ లేయర్ విజిబిలిటీ. సో ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి అవి హైడ్ అయిపోయింది. మరి కావాలన్నప్పుడు సేమ్ దాని మీదే ఇక్కడ క్లిక్ చేస్తే వస్తాయి. ఇలాగ హైడ్ అయిన ఏవైతే ఉంటాయో హలో ఆ హైడ్ అయితే ఏవైతే లేయర్స్ ఉంటాయో వాటిని డిలీట్ చేయాలంటే లేయర్ లో డిలీట్ హిడెన్ లేయర్స్. హిడెన్ లేయర్స్. ఓకే ఓకే. సో ఏమంటే ఇప్పుడు అవి ఏవైతే మనకు హైడ్ అయిపోయినాయో అవన్నీ డిలీట్ అయిపోతాయి అన్నమాట. అలాగా. సో తర్వాత ఇప్పుడు చూడండి, అది కూడా ఏంటి, అవన్నీ ఎనేబుల్లో ఉంటేనే మీకు ఇక్కడ ఆప్షన్ కూడా ఇక్కడ వస్తుంది, ఎనేబుల్ అవుతాయి. ఓకే లేకపోతే ఎనేబుల్ అవ్వవు. ఇలాగ చూడండి సార్, మీరు ఇదేంటి లేయర్స్ ని డూప్లికేట్ చేసుకోవడము, తర్వాత వచ్చేసి డిలీట్ చేసుకోవడము, న్యూ లేయర్ తీసుకోవడము, ఇలాంటి టాస్క్లు చేసుకోవచ్చు. ఓకే ఓకే సార్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక కొత్త ఫైల్ తీసుకొని నేనేం చేశానంటే దీంట్లోకి ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ ఈ లేయర్ 2 ఉంది కదా, దీన్ని తీసుకొచ్చాను. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ మీ వాయిస్ స్ట్రక్ అవుతున్నట్టుంది సార్. అదే సార్, కొంచెము ఇది వేరే ఓకే ప్రాబ్లం ఉందా? ఇప్పుడు చూడండి, ఎడిట్లోకి వెళ్ళి సో మనం ఇక్కడ ప్రీ ట్రాన్స్ఫార్మ్ చేసి ఇమేజ్ని ఫుల్గా తీసుకున్నాను. ఓకే ఇలా ఎంటర్ కొట్టేసాం. Hmm. ఇది లేయర్ 1. తర్వాత ఈ లేయర్ 2 తీసుకొని ఇక్కడ లాగాను. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నానంటే నేను ఎడిట్లోకి వెళ్ళి ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ ఇలాగే సెట్ చేస్తాను. ఇక్కడ 2 కలర్స్ వచ్చినాయి. అయితే ఇప్పుడు దీంట్లో లేయర్ 1లోకి ఇది కొంచెం లైట్గా రావాలనుకున్నప్పుడు ఇక్కడ ఒపాసిటీ చూసారా, ఒపాసిటీ తగ్గించుకోవాలి లేయర్స్ ప్యాలెట్లో. అవును సార్. దీన్ని తగ్గిస్తే అందులో కొంచెం కలర్ మిక్స్ అయిపోయింది ఇక్కడ. సో ఇలాగే కలర్ మిక్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్
లేయర్ చూడండి, డిజాల్వ్ టైప్ ఉంది, తర్వాత డార్క్ అండ్ టైప్ ఉంది, ఈ విధంగా వస్తుంది, మల్టిప్లై, రైట్, కలర్ బాండ్, నెక్స్ట్ వచ్చేసి లీనియర్ బాండ్. అంటే ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో లేయర్, సో ఇప్పుడు ఓవర్లే ఆప్షన్ తీసుకుంటే చూడండి ఒకలాగా వస్తుంది. తర్వాత స్క్రీన్ టైప్ తీసుకుంటే ఒక లాగా వస్తుంది. ఇలాగ మోడ్స్ కొన్ని కూడా వాటిని కలర్స్ ని మనం సెట్ చేసుకోవచ్చు. సో అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు అదే లేయర్ 1 తీసుకున్నాం అనుకోండి, సో ఇప్పుడు మల్టిప్లై ఏం చేసిన ఒపాసిటీ తగ్గించినా కూడా మనకు అక్కడ ఏం డిఫరెన్స్ తెలియదు. దీని పైన ఉన్న లేయర్ కి మాత్రమే మనం అప్పుడు ఏం చేసుకోవాలి. ఓకే సార్. సో ఇది లేయర్స్. లేయర్స్ లో ఇప్పుడు చూడండి, కొత్త లేయర్స్ తీసుకోవడము, తర్వాత డూప్లికేట్, ఓకే, లేయర్స్ ని డిలీట్ చేయడం. నెక్స్ట్ లేయర్స్, లేయర్ సెట్ అంటే ఏం లేదు, ఇప్పుడు చాలా లేయర్లు తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ నేను ఇన్ని లేయర్లు ఉన్నాయి. సో అన్ని లేయర్స్ ఉన్నప్పుడు ఆ లేయర్స్ అన్నిటిని కూడా కన్ఫ్యూజ్ అవుతుంటాయి. అవన్నీ ఒక సెట్ లో పెట్టుకోవాలన్నప్పుడు ఒక అంటే ఫోల్డర్ లాగా లేయర్ సెట్ బటన్ ప్రెస్ చేస్తే ఆ సెట్ కి చూడండి ఓకే బటన్ ప్రెస్ చేస్తాం. ఇవన్నీ చూడండి ఆ లేయర్ లోకి మనం ఇక్కడ మూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉంది కదా సెట్, లేయర్లన్నీ ఈ సెట్ లోకి తీసుకొస్తున్నాం. సో అప్పుడు ఏమవుతుందంటే మనకు ఈ దీనికి సంబంధించిన ఆ సెట్ కి పేరు కూడా పెట్టుకోవచ్చు మనం డబుల్ క్లిక్ చేసిన తర్వాత. సో ఈ డౌన్ చూడండి సెట్ హైడ్ అవుతుంది. మరి క్లిక్ చేసినప్పుడు ఆ సెట్ తో ఉన్నటువంటి లేయర్స్ అన్ని వస్తాయి. ఇప్పుడు ఈ నెంబర్ ఆఫ్ లేయర్స్ ఉన్నప్పుడు అది యూజ్ అవుతుంది. అవును, ఎక్కువ అన్నప్పుడు. ఇప్పుడు ఇక్కడ దీన్ని డిలీట్ చేస్తున్నాను నేను. అయితే ఇక్కడ ఒక మెసేజ్ వచ్చింది, డిలీట్ ద లేయర్ సెట్ 1 అండ్ కంటెంట్ ఆర్ డిలీట్ సెట్ అని. సెట్ కంటెంట్ సెట్ ఓన్లీ అని. ఓన్లీ సెట్ మాత్రమే డిలీట్ కావాలనుకుంటే సెట్ డిలీట్ అవుతుంది. అంటే కంటెంట్ మొత్తం ఉన్న లేయర్స్ తో పాటు ఎగిరిపోతాయి అన్నమాట. ఓకే సార్. ఓకే సరే సార్. అట్లాంటప్పుడు ఇక్కడ సో మనము ఏంటంటే ఇందులో ఈ లేయర్స్ అనేది, ఈ ఆప్షన్స్ అన్ని నేర్చుకుంటే కొంచెం ఈ లేయర్స్ అనేది మనకి ఇంకా బాగా ఉపయోగపడతాయి సార్. తర్వాత ఈ లేయర్ ప్రాపర్టీస్, లేయర్ స్టైల్స్, ఇవన్నీ కూడా సో మరి తర్వాత నేర్చుకుంటాము ఈ టూల్స్ అన్ని అయిన తర్వాత. సో ఈరోజు ఇది ప్రాక్టీస్ చేయండి. ఓకే సార్. సరే సార్. ఓకే, సో ఈ ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాం. సరే సార్. ఇంకోటి ఏంటంటే అది ఆప్షన్స్ అన్ని కూడా చూసుకోండి, ఎప్పటికప్పుడు మీరు చూస్తా ఉండండి.